ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2750 నుండి 3000కు పెంచడంపై నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి 25 లక్షల పెంపునకు ఆమోదం తెలిపింది. ఏపీ సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం 552 కోట్ల రుణ సేకరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుతో పాటు 2 విభాగాలలో 287 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలలో ఆంకాలజీ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. విశాఖలో 4 కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPRకు ఆమోదం. మధురవాడలో ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు 11 ఎకరాలు కేటాయింపు. జనవరి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత ప్రారంభం. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఇక మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలిసింది. రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. 25 లక్షలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల్ని ప్రతి కుటుంబానికి పంచేటువంటి ఒక నిర్ణయం. 11 పాత వైద్య కళాశాలలు అంటే ఇంతకుముందే ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు ఏర్పాటు చేయడం కోసం ఇటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం 638 కోట్ల రూపాయల వ్యయంతో 4,35,000 ట్యాబ్లు పంపిణీ 6వ తరగతి ఆపై తరగతి గదుల్లో ప్రతి గదిలో పంపిణీ. అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారి ఖాతాల్లో నేరుగా 6,394 కోట్ల రూపాయలు వేయాలని